సో ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? సో మన శరీరంలో మన కణాల గ్రోత్ ఆర్ ఎదుగుదల కోసం కొన్ని డిఎన్ఏ కానీ క్రోమోజోమ్స్ అంటే ఇందులో డిఎన్ఏ సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో వీటి త్రూ మన కణ విభజన అనేది కంట్రోల్ అవుతుంది. అందులో 2 రకాల జీన్స్ ఉంటాయి. ఆంకోజీన్స్ అని, అంటే కణ విభజనకి ఇవి ఉపయోగపడతాయి. ఇంకోటి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు. వీటి వల్ల ఏంటంటే ఏదైతే మనకి కణాలు బాగా ఏజ్ అయినప్పుడు అవి చనిపోతూ ఉంటాయి. సో ఈ కంట్రోల్ అనేది ఉత్పత్తి అండ్ చనిపోవడం అనేది చాలా టైట్ కంట్రోల్ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అనేది ఉండదు. దానిలో ఏమవుతుందంటే ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది అండ్ చనిపోవడం అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా చాలా మ్యుటేషన్స్ వల్ల ఉంటుంది. అలాగే క్రోమోజోమ్ అంటే మనకి మన ప్రతి కణంలో 23 పేర్స్ ఉంటుంది క్రోమోజోమ్ అనేది. సో వీటిలో ఏమవుతుందంటే కొన్ని బ్రేకేజ్ ఉంటుంది క్రోమోజోమ్స్లో, కొన్ని తగ్గడం కానీ కొన్ని పెరగడం కానీ. సో వీటి వల్ల కూడా ఇవన్నీ కూడా మ్యుటేషన్స్, డిఎన్ఏ చేంజెస్ రావడం వల్ల కణ విభజన అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఈ పలు కారణాల వల్ల ఈ కణాలన్నీ ఎక్కువ అవుతాయి. దీనివల్ల క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. సో మనకి ఏదైతే టెస్టింగ్ ఉందో ఆ తర్వాత మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఒకటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యాన్సర్ ఉందో లేదో కన్ఫర్మ్ అవుతుంది. అలాగే ఏ రకము, అంటే అక్యూట్లో మనకి ఏఎంఎల్ ఏఎల్ఎల్ అని కన్ఫర్మ్ అవుతుంది. అలాగే క్రోనిక్లో సిఆర్ అనేది తెలుస్తుంది ఈ టెస్టింగ్ ద్వారా. ఫస్ట్ మనం అక్యూట్ ల్యూకేమియాస్ గురించి తెలుసుకుందాం, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. ట్రీట్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అక్యూట్ ల్యూకేమియాలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఓన్లీ కొన్ని నెలల వరకే జీవిస్తారు. ఎందుకంటే అంత ఫాస్ట్గా చాలా వేగంగా రక్త కణాలు అనేది ఎక్కువ అవుతుంటాయి శరీరంలో. మీకు మెయిన్ రిస్క్ అనేది ఒకటి బ్లీడింగ్ ఉంటుంది. కణాల ప్లేటెస్ తగ్గడం వల్ల ఛాతీలో కానీ మెదడులో కానీ కడుపులో ఎక్కడైనా బ్లీడింగ్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కూడా చాలా రిస్క్ ఉంటుంది వీళ్ళకి. అందుకే ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇందులో మనకి 3 ఫేజ్ ఉంటాయి. ఇండక్షన్ అని, కన్సాలిడేషన్ అని, మెయింటెనెన్స్ అని చెప్పి. ఇండక్షన్ ఫేజ్ అంటే ఫస్ట్ 1 మంత్ చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. ఇందులో ఏంటంటే మనము కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. ఇందులో కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ ఉంటుంది. దీనివల్ల ఏదైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో ఎముక గుజ్జులో అవి తగ్గుతాయి. ఈ ట్రీట్మెంట్ అనేది మనకి 1 మంత్ వరకు ఉంటుంది. సో వీటిల్లో హాస్పిటలైజేషన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది వీళ్ళకి. ఎందుకంటే బ్లీడింగ్ రిస్క్ అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్ వల్ల వాటికి రెగ్యులర్గా మానిటరింగ్ అనేది అవసరం పడుతుంది. అలాగే బ్లడ్ సపోర్ట్ లైక్ ఎర్రటి రక్తం కానీ, ప్లేట్లెట్స్ ఇవ్వడం కానీ, ఎస్జిపి కానీ, ఇవన్నీ కూడా చాలా అవసరం పడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా ఉంటుంది. ఫస్ట్ 1 మంత్ అయినాక మళ్ళీ బోన్ మ్యారో అనేది చేయబడుతుంది. టెస్టింగ్ అనేది తెలుసుకోవడానికి ఎలా తగ్గింది అనేది. సో ఆ ట్యూమర్ అనేది కంట్రోల్ అయినప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తాము. వాటిని కన్సల్టేషన్ ఫేజ్ అంటారు. కన్సల్టేషన్ ఫేజ్ అందులో ఏం చేస్తారంటే ఏదైతే మనకి కొన్ని కణాలు ఉన్నాయో వాటిని చంపడానికి ఇది కన్సల్టేషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. ఇందులో కూడా కీమోథెరపీని ఉపయోగపడుతుంది. అది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఏఎంఎల్ ఏఎల్ఎల్ దాన్ని బట్టి 3 to 4 months వరకే ఉంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెయింటెనెన్స్లో కొన్ని టాబ్లెట్స్ అనేది ఇవ్వబడుతుంది ఫర్ 2 years ఏఎల్ఎల్లో. ఏఎంఎల్లో కూడా కొన్ని 6 months వరకు 1 year వరకు టాబ్లెట్స్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే హై రిస్క్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది ఒక లైక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అంటే రక్త మార్పిడి, మూలకణాల మార్పిడి ఉంటుంది. అందులో అలోజెనిక్ యూజ్ చేస్తాం. అలోజెనిక్ అంటే మన దగ్గరి బంధువులు, సొంత కణాలు కాకుండా దగ్గరి బంధువులు లైక్ అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, వాటితోని మ్యాచ్ చేస్తాము. మ్యాచ్ అయిన వాళ్ళతోని మూలకణాలని తీసి వీళ్ళకి ఇస్తారు. అది ఇచ్చే ముందు హైడోస్ కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. సో మిగతా ట్రీట్మెంట్స్ లైక్ కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, మొలిక్యులర్ యాంటీబాడీస్ అని చెప్పి ఏఎల్ఎల్ ట్రీట్మెంట్లో అవి కొత్తగా వచ్చాయి. అలాగే కార్ టీ సెల్స్ అని కూడా వచ్చాయి. ఎవరికైతే మళ్ళీ మనకి క్యాన్సర్ 3 వస్తుందో వాటిలో ఇవన్నీ ఉపయోగిస్తారు. ఇంకోటి నెక్స్ట్ మనం క్రోనిక్ ల్యూకేమియా గురించి తెలుసుకుందాం, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. ఇందులో 2 రకాలు ఉంటుంది, సిఎంఎల్ అని, సిఎల్ఎల్ అని. సిఎంఎల్లో మనకి క్రోనిక్ మైలోయిడ్ ల్యూకేమియా. సో ఈ క్యాన్సర్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇందులో కూడా ఫేజ్ ఉంటుంది, క్రోనిక్ అని, యాక్సిలేటర్ ఫేజ్ అని, బ్లాస్ట్ అని ఉంటుంది. మనం క్రోనిక్ గురించి తెలుసుకుందాము.
సో ఈ క్యాన్సర్‌లో ఏందంటే కీమో కాకుండా టాబ్లెట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. అంతకుముందు కీమో ఇస్తుండే కానీ ఇప్పుడు టాబ్లెట్స్ అనేది చాలా వచ్చాయి. సో ఈ టాబ్లెట్స్ వల్ల క్యూర్ రేట్స్ అనేది సుమారు 80-90% వరకు ఉంటుంది. సో డైలీ ఒక టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ బీపీ, షుగర్ లాగా టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. విత్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది మనకి. కణాల మానిటరింగ్ లైక్ కణాలు తెలుసుకోవడానికి. ఇంకో టెస్ట్‌లు అనేది మాలిక్యులర్ టెస్టింగ్ అనేది అవసరం పడుతుంది వీళ్ళకి. ఇంకోటి CLL. CLL అంటే క్రోనిక్ లింఫాయిడ్ ల్యూకేమియా. ఇందులో ఇది కూడా చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్. అందుకే ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయినా కానీ వాళ్ళకి లక్షణాలు లేకపోతే లైక్ బరువు తగ్గడం కానీ, ఆకలి తగ్గడం కానీ, జ్వరం, చెమటలు అట్లా లేకపోతే మనం కణాలు మరి ఎక్కువ లేకపోతే వెయిట్ చేయవచ్చు కూడా ఈ CLL కండిషన్ ఉన్న వాళ్ళకి. ఓన్లీ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడే అప్పుడే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయబడుతుంది. కీమోథెరపీ కానీ మిగతా టాబ్లెట్స్ కూడా ఇందులో వాడచ్చు. సో ఈ బ్లడ్ క్యాన్సర్ని మనం ముందుగా తెలుసుకోవచ్చా? వీటికి ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? సో అన్ఫార్చునేట్లీ మనకి మిగతా క్యాన్సర్ లాగా ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. స్క్రీనింగ్ అంటే మనకి లక్షణాలు లేకుండా ఆ టెస్ట్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు క్యాన్సర్ ముందుగానే. ఇందులో అలాంటి టెస్ట్లు ఏమి ఉండదు. మనకి ఇన్సిడెంటల్ లైక్ CP ఏమైనా చేయించుకున్నప్పుడు కణాలు అట్లా తెలిసినప్పుడు మనకి బయటపడుతుంది. అలాగే లక్షణాలు ఇట్లా మీకు అనిపించినప్పుడు మీరు ఎమ్మటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కొంచెం మళ్ళీగా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ కమెంట్స్ ఉన్నా యూ కెన్ మెన్షన్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.